నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో తెలంగాణ రాష్ట్రంలో అటు హైడ్రా దూకుడైతే పెంచుతూ ఉంది. అయితే అక్రమంగా కట్టిన కట్టడాలు కానీ వాటిని కూల్స్తూ ఉంది. సో మరి అవినీతి చేసిన వాళ్ళది కానీ అటు పేదవాళ్ళది కానీ ఇలా ఎవరిని చూడకుండా కూడా హైడ్రా దూకుడైతే వెళ్తూ ఉంది. సో మరి మాట్లాడిన ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో ఇదే చూసుకుంటే హైడ్రా దూకుడు చూస్తూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు దీనికి మీకు ముద్ద? మీరు హైడ్రా అనేది కేవలం హైడ్రామా క్రియేట్ చేయడానికి, దాని ద్వారా కొంతమంది హై లెవెల్ కమిషన్స్ దొబ్బడానికి తప్ప ఇందులో హై లెవెల్ థింకింగ్ ఏం లేదు, ఇందులో హై లెవెల్ ఎజెండా కూడా ఏం లేదండి. మీరు సింపుల్గా ఆలోచించండి. హైడ్రా ప్రారంభమైంది జూలైలో, ఇది స్వయంగా రంగనాథ్ గారే చెప్పారు. ఇప్పుడు మనం ఆగస్టు ఉన్నాం అంటే నెల రోజుల వ్యవధిలోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 చెరువులు కుంటలు వీళ్ళు సర్వేలు చేసిండ్రు, వీళ్ళు మ్యాపులు గీసిండ్రు. దాని ఆధారంగా ఎవరు ఆక్రమించిందో తెలుసుకున్నారు, ఎవరు కబ్జా చేసిందో తెలుసుకున్నారు. ఇప్పుడు వచ్చి కూల్స్తారా అంటే ఇదంతా మీరు నమ్మాలి. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ ఇష్టం ఉన్నట్టు చేయొచ్చా? రాత్రి నీకు కలబడితే తెల్లారొచ్చి నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావా? నీకేమైనా అపరిమితమైనటువంటి అధికారాలున్నాయా? అనంతమైనటువంటి అధికారాలు ఏమైనా కట్టబెట్టిందా ఈ దేశం? ఈ దేశంలో ప్రధానమంత్రి కూడా పరిమితమైనటువంటి అధికారులతో పనిచేయాలా? ఇది ప్రజాస్వామ్య దేశం. నువ్వు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినావు. ఆ ఎన్ కన్వెన్షన్కి ఎవరు అనుమతి ఇచ్చిందండి? అంటే ఒక ఐఏఎస్ అనుమతిస్తాడు, ఇంకో ఐపీఎస్ వచ్చి కూలుస్తాడా? అంటే ప్రజలు పిచ్చోళ్ళ? ప్రజలు ఎట్లా కనబడుతున్నారు మీకు? ప్రజలు ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అది మర్చిపోతున్నావు నువ్వు. బట్టి అంటే ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఈ రంగనాథ్ ఐపీఎస్ ఈయన ఒక్కడే తెలివైనోడు. ఇక మిగతా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు పనిచేసినటువంటి వందలాది మంది ఐఏఎస్లు ఐపీఎస్లు శాతగానలు తెలివి తక్కువలు అన్నట్టు. అందుకనే వాళ్ళు అనుమతులు ఇచ్చిన ఈయన కూలుస్తాడు. ఏంది దుర్మార్గం? అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే, కబ్జా కోర్లను శిక్షించాల్సిందే, జైలు పంపించాల్సిందే. కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏందని నేను అడుగుతున్నా. హైడ్రా మీద చర్చ జరిగిందా? చట్టసభల్లో చర్చ జరిగిందా? చట్టం చేసిందా? ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసిందా? ఆపోజిషన్ పొలిటికల్ పార్టీస్ని మీరు కన్సిడరేషన్లో తీసుకున్నారా? వాళ్ళతో చర్చించిందా? పబ్లిక్ డొమైన్లో అసలు హైడ్రా పాలసీ ఉందా? ఆపరేషనల్ ప్రొసీజర్ ఉందా? ఆపరేషనల్ ప్రోటోకాల్స్ ఉన్నాయా? మరి ఏ విధంగా మీరు చేస్తున్నారు? సరే, మీరు ఎక్కడో ఎఫ్టీఎల్లో ఎవరిదో పెద్దవాళ్ళదో ఒక ఫామ్ హౌస్ కూల్చిండ్లు, ఇట్ ఈజ్ ఓకే. ఎన్ కన్వెన్షన్ కూల్చుకోండి. కానీ పేద ప్రజల ఇళ్ళ మీదకి ఎట్లా వస్తున్నారు మీరు? పేద ప్రజల ఇల్లు కూల్చేటువంటి అధికారం నీకు ఎవడు కట్టబెట్టిండి అసలు? ఇది చాలా దుర్మార్గం. తప్పకుండా దీని మీద మనం తీవ్రంగా స్పందించాల్సిందే. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే చెరువులు కానీ ఇలాంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల ఏరియాలలో కట్టి అక్రమాలు చేశారు గత ప్రభుత్వంలో మొత్తం. సో అది ఇప్పుడు మేమంతా బయటికి తీస్తున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్కి ఎవరు పర్మిషన్ ఇచ్చిందండి? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా. మరి నువ్వు గత ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే హైదరాబాద్ మొత్తము 2014 తర్వాతనే నిర్మాణం అయిందా? 2014 ముందు హైదరాబాద్ లేదా? కక్ష సాధింపు చర్యలే అనుకోవచ్చాను. ఇది కేవలం ఏంటంటే అటెన్షను, డైవర్షను, కమిషన్, ఈ ట్రయో ఆధారంగా నిర్మాణం చేసినటువంటి పాలసీ ఇది. సక్సెస్ఫుల్గా అటెన్షన్ డైవర్ట్ చేసిండు. ఇప్పుడు రుణమాఫీ మీద చర్చ లేదు, మహాలక్ష్మి మీద చర్చ లేదు, కళ్యాణలక్ష్మి తులం బంగారం మీద చర్చ లేదు, 2 లక్షల ఉద్యోగాల మీద చర్చ లేదు, జియో 46 రద్దు మీద చర్చ లేదు. ఇప్పుడు చర్చ అంతా హైడ్రా ఒకటి. తర్వాత అటెన్షను, పబ్లిసిటీ, ఫుల్ పబ్లిసిటీ వస్తుంది. ఇక కమిషన్ల గురించి తర్వాత మీకు తెలుస్తుంది. అది ఇప్పుడు చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు తప్ప నువ్వు చెరువులను నిజంగా అంటే ఇక నువ్వు ఒక్కడివి సత్యచరి హరిశ్చంద్రుడు, నువ్వు ఒక్కడివి సంసార్వి, నువ్వు సొక్కం పూసవు, ఇక మిగతా అంతా పిచ్చోళ్ళు అన్నట్టు. అంటే ఇప్పటివరకు ముఖ్యమంత్రులంతా పిచ్చోళ్ళు అంటే కదా, ఇక వాళ్ళందరూ అవినీతి పరులు, నువ్వు ఒక్కడివి నీతి పరుడు సత్యహరిశ్చంద్రుడు. ఏంది దుర్మార్గం అని అడుగుతున్నా. ఇంకోటి అయితే చూసుకుంటే అయితే రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు సంబంధించిన దానికి కూడా 4 రోజులు వ్యవధి ఇచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే నార్మల్ పబ్లిక్ ఏమో సడన్గా కూల్చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మరి ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు మీరు దీనికి? ప్రజాపాలన కదా, ఫ్యామిలీకి ఒక రూలు, పబ్లిక్ ఒక రూలు, ఇదే ప్రజాపాలన. వాళ్ళ అన్న ఆయన పాపం చాలా బీదోడు,
పాపం చదువు రాదు, చాలా వెనుకబడ్డ కుటుంబం కాబట్టి ఆయన 30 రోజుల సమయం ఇచ్చాడు. మహబూబ్ నగర్లో దివ్యాంగులు పాపం ఫుల్ సౌండ్ పార్టీ వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళకి, కాబట్టి వాళ్ళకు 30 నిమిషాలే సమయం ఇచ్చి కూల్చిపడేసాను. సిగ్గుండాల కొంచెమన్నా. ఒక దివ్యాంగుల ఇల్లు కూలగొట్టడానికి నీ మనసు ఎట్లా వచ్చింది? మా పాలమూరు ఆయన ముఖ్యమంత్రి అయితే, మా పాలమూరు ఆయన రాష్ట్రాన్ని ఏలితే మాకు ఎంతో గర్వకారణం. రాజయ్య మమ్మల్ని రక్షిస్తాడని వాళ్ళు అనుకున్నారు తప్ప ఇట్లా రాక్షసుడు అయి వాళ్ళ రక్తాన్ని తాగుతామని చెప్పి ఎవరు అనుకోలేదు. ధర్మరాజయ్య మమ్మల్ని రక్షిస్తాడు అనుకున్నారు, కానీ నువ్వు యమధర్మరాజయ్య ఈరోజు వాళ్ళ ప్రాణాలు తీస్తున్నావు. ఇది చాలా చాలా దుర్మార్గం. దీన్ని ఎవ్వరు కూడా సహించరు. మేము అందుకనే చెప్తున్నాం, నువ్వు ఎవరిదో ఒక ఇల్లు కొట్టుకుంటే కుల కొట్టుకుని నువ్వేమైనా చేసుకో, మాకు సంబంధం లేదు. కానీ పేద ప్రజల జోలికి వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంటది. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజల ఇంట్రెస్టే మరి బీఆర్ఎస్ పార్టీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజల జోలికి వస్తే తప్పకుండా రణరంగాన్ని సృష్టిస్తాం. ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే పేద ప్రజల ఇల్లు పోకుండా మేము కాపాడుతాం. సో ఏదైతే హైదరాబాద్లో హైడ్రా తరహాలోనే జిల్లాల్లో వారీగా కూడా దీన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి ఏదైతే అక్రమంగా జరిగిన వాటిని కూడా కూలగొడతాయని కూడా చెప్పడం జరిగింది. సో మరి వరంగల్లో పరిస్థితి ఎట్లా ఉంది? సో మరి వరంగల్లో వస్తాయి సగానికి సగం కూలుతాయి అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో ఏం చెప్తారు? హైదరాబాద్ ఈజ్ ఏ సిటీ ఆఫ్ లేక్స్. మీరు హైదరాబాద్లో ఇట్లా మొత్తం అన్ని చెరువులు కుంటలు ఖాళీ చేయించాలంటే కోటి జనాభాలో 50 లక్షల మంది నిరాశ్రయులు అయితే రోడ్ ఎక్కుతారు. దట్ విల్ లీడ్ టు ఎ బిగ్గర్ సోషల్ ప్రాబ్లం. మళ్ళీ అది ప్రభుత్వానికే పెద్ద చిక్కు అయిపోతుంది. అలాంటిది వరంగల్ అయితే లేక్స్లోనే సిటీ కట్టిండ్రు. ఎందుకంటే మాది కాకతీయుల రాజధాని. ఈ గొలుసుకట్టు చెరువులు అన్నీ నిర్మాణం చేసింది కాకతీయులే. కొసకు కొన్ని నిజాం కట్టించాడు, కానీ అత్యధిక భాగం కట్టించింది కాకతీయులే. తెలంగాణ మొత్తంనే ఇంత అద్భుతంగా కట్టించినంటే మా రాజధాని నగరంలో ఎంత అద్భుతంగా మీరు చెరువులు కట్టించినా మీరు ఆలోచించండి. మొత్తం చెరువులే ఉంటాయి ఈరోజు. మీరు ఇప్పుడు ఆ చెరువుల చుట్టూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు, కుంటలు, ఆ నాలాల పంటి పాపం చిన్న వాళ్ళు, పేదోళ్ళు, ఎక్కడో ములుగు నుండి, ఎక్కడో ఏటున్నర నుండి, ఎక్కడో పాలకుర్తి నుండి వాళ్ళు పనుల కోసం వడ్డరోళ్ళు, లేబర్ పని చేసేటువంటి వాళ్ళందరూ వచ్చి ఈరోజు అక్కడ చిన్న గుడిసెలు వేసుకొని 30-40 ఏళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి పట్టాలు తెప్పించుకొని ఇంట్లు కట్టుకొని ఇంటి నెంబర్లు తెప్పించుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు కూలగొడతా అంటే తమాషా? ఇదేమన్నా తమాషా? నాకు ముట్టు, ఒక్క ఇల్లు ముట్టు, నీకు దమ్ముంటే ఒక ఇల్లు ముట్టు, అప్పుడు చూపిస్తాం మా తడాకే ఏందో. నువ్వు నిజంగా మొత్తం చెరువులు కుంటలు ఖాళీ అంటే చేయి, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఏం చేయాలా? ఆ పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపెట్టు. వాళ్ళకు ఊరవతలు ఎక్కడైనా భూములు ఇవ్వండి, ఇల్లు కట్టివ్వండి. దిగువ మధ్య తరగతి వాళ్ళ యొక్క భూములను ఎక్వైర్ చేయండి. మీరు గజానికి 10,000 కట్టిస్తారా, 20,000 కట్టిస్తారా, 30,000 కట్టిస్తారా, మార్కెట్ వాల్యూ తగ్గట్టు కట్టిస్తారా, లేదా చట్టం చేసి మరి గవర్నమెంట్ వాల్యూకు 4 అంతలు 5 అంతలు కట్టిస్తారా? తేల్చండి. తేల్చిన తర్వాత మొత్తం చెరువులు కుంటలు క్లియర్ చేయండి. మేము కూడా స్వాగతిస్తాం, మేము దగ్గరుండి మేము మీకు సపోర్ట్ చేస్తాం. కానీ అవి ఏవీ లేకుండా, ఒక భరోసా లేకుండా రాత్రి మేము పోయి ఇండ్లు ముడతామంటే రణరంగం సృష్టిస్తాం. యుద్ధం ప్రారంభమవుతుంది అక్కడ. మీరు తట్టుకోలేరు, గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ కనుక యుద్ధం ప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదు. జనాన్ని మీ మీద తిరగబడేలా చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు ఏమనేది, మీరు 100 కోట్ల రూపాయలు సంపాదించుకోండి, మీరు ఢిల్లీకి కప్పం కట్టండి, మాకు సంబంధం లేదు. ఈరోజు చర్చ ఏం జరుగుతున్నది? డబ్బులు ఢిల్లీకి, అభివృద్ధి అమరావతికి. ఈరోజు రెమ్యూనరేషన్ రేవంత్ రెడ్డికి, తెడ్డు తెలంగాణ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు కాజాగూడ దగ్గర నోటీస్ ఇచ్చిండు, దుర్గం చెరువు అవతల. దుర్గం చెరువు నుంచి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కదా, నానక్రామ కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కదా. మరి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మీరు చేయి పెడితే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా? ఇప్పటికే సంవత్సరం నుండి అసలు రియల్ ఎస్టేట్లో ఒక్క భూమి కూడా సేల్ అవుతలేదు. కట్టిన ఫ్లాట్లు అట్లనే ఉంటున్నాయి. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ కుదేలైపోతే ఇప్పుడు మీరు అది అక్రమం ఇది అక్రమం అని మీరు చిత్రీకరిస్తే రేపు ఎవడు ఇక్కడ రూపాయి పెట్టుబడి పెట్టడానికి రాడు. వాళ్ళందరూ ఎక్కడ పోతారు? అమరావతి పోతారు. మీ ప్లాన్ అదే కదా. అమరావతికి పెట్టుబడులు పంపించాలి, గురుకు గురుదక్షిణ చెల్లించాలి, అల్లుని కట్నం చెల్లించాలి. ఇది రేవంత్ రెడ్డి గారి ప్లాన్. కాబట్టి తప్పకుండా హైడ్రా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, లేదా ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అంతే తప్ప నీకు ఉపయోగపడే విధంగా, నీ పార్టీకి నువ్వు ఢిల్లీకి కప్పం కట్టేలాగా ఉపయోగపడితే మాత్రం తప్పకుండా దాన్ని మేము తప్పకుండా వ్యతిరేకిస్తాం. 100%. హైడ్రా మీద అఖిలపక్షాన్ని విలువాలా, చర్చ చేపట్టండి, అసెంబ్లీలో చర్చ పెట్టండి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా. మీరు ఉట్టుగానే నేను చేస్తా అంటే మాత్రం ఎవరు ఊరుకోరు. రూల్ ఈజ్ రూల్ అండ్ ఇట్ షుడ్ బి సేమ్ ఫర్ ఎవ్రీవన్. ప్రభుత్వానికి ఒక రూలు, పబ్లిక్ ఒక రూలు, ఫ్యామిలీకి ఒక రూలు, పబ్లిక్ ఒక రూలు, పార్టీకి ఒక రూలు, పబ్లిక్ ఒక రూలు ఉంటే ఎవ్వరు కూడా దీన్ని సహించరు. నీకు దమ్ముంటే నెక్లెస్ రోడ్ మొత్తం గులగొట్టాలి,
అక్కడ ఉన్నటువంటి మినారా కేఫ్ను కూలగొట్టాలి, అక్కడ ఉన్నటువంటి బోట్స్ క్లబ్ను కూలగొట్టాలి, జిహెచ్ఎంసీ ఆఫీసును కూలగొట్టాలి, హైడ్రా ఆఫీసు చెరువులు ఉన్నది అది కూలగొట్టాలి, సిసిఎంబి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దాన్ని కూడా కూలగొట్టాలా. కూలగొట్టినాకనే పేద ప్రజల దగ్గర రావాలి. అప్పటి వరకు నీకు అసలు మోరల్ రైట్ లేదు. యూ డు నాట్ హ్యావ్ ఎ మోరల్ రైట్. సో ఎట్లా ఉండబోతుంది అంటే మరి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే అటు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్లో కట్టడాలు కూడా ఉన్నాయని చెప్పేసి వస్తూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అటు పేదవాళ్ళ ఇంట్లే అండ్ ప్రతిపక్షాల వాటివే కూల్స్తూ ఉన్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది దీని మీద బీఆర్ఎస్ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? నేనేమంటున్నా అంటే దీన్ని 2-3 రకాలుగా మీరు చూడాలి. ఇప్పుడు నేషనల్ హైవేస్కి లేదా గవర్నమెంట్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కోసము మీరు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు కదా, 100 ఎకరాలు మన టెక్స్టైల్ పార్క్ కూడా ఎక్వైర్ చేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎఫ్టీఎల్లో పక్కా పట్టా భూముల్లో వాళ్ళు ఏదైనా చేసుకుందాం అనుకుంటుంటే అది నిజంగా చెరువుల పరిరక్షణకు అడ్డంకి అయినప్పుడు ఎక్వైర్ చేయండి. పేద ప్రజల ఇండ్లు ఎక్కడైనా చెరువుల కుంటల పక్కన ఉంటే వాటిని ఎక్వైర్ చేయండి. మీరు ఎంత ఇస్తారనేది చట్టం ద్వారా మీరు చెప్పండి. పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయండి, పబ్లిక్ ఒక ధైర్యం కల్పించండి, ఒక భరోసా కల్పించండి. ప్రభుత్వం ఉన్నది ఎవరి కోసం అండి? ప్రజల కోసం కాదా? ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి ప్రభుత్వం, లేకపోతే ఎవరిని బతుకు వాడు బతుకుతాడు కదా, నువ్వెందుకు అసలు అవసరమా? బట్టి మీరు ఒక భరోసా కల్పించిన తర్వాత మీరు స్టెప్స్ తీసుకోండి. వీ విల్ వెల్కమ్, డెఫినెట్గా మేము వెల్కమ్ చేస్తాం. మంచి పరిణామాలను ఎవరైనా స్వాగతించాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ అయింది, ఏ పార్టీ అయినా స్వాగతించాలి, ఏ నాయకుడైనా స్వాగతించాలి. లేదు ఇట్లా కాదు మేము పేద ప్రజల మీద పోతాము, మేము లొంగ తీసుకుంటాము, కోట్లు సంపాదించుకుంటాము, మేము జేబులు నింపుకుంటాం, మా ఢిల్లీకి కప్పం కడతాము. ఇప్పుడు రాబోయేటువంటి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, అందరూ తెలిసినటువంటి విషయమే. కాంగ్రెస్ పార్టీకి డబ్బులు కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తెలంగాణ ఏటీఎం లాగా ఉపయోగపడాలా, ఇది వాళ్ళ ఆలోచన. కర్ణాటక అండ్ తెలంగాణ స్టేట్స్ హ్యావ్ బికమ్ ఎ మియర్ ATMs for Congress party. So definitely we will agitate. We will definitely revolt against it. Thank you. Thank you.